హాయ్ అండి అందరికీ. ఈ పూట నేను పచ్చిమిరపకాయ వంకాయ పచ్చడి చేయబోతున్నాను. ఏంటంటే పచ్చిమిరపకాయలు టమాటా చేసుకుంటే అదొక టేస్ట్, ఇది ఒరిజినల్ టేస్ట్. ఎట్లా పల్లెటూరులో పల్లెటూరులో అప్పట్లో మేము చిన్నపిల్లలప్పుడు అచ్చంగా పచ్చిమిరపకాయ చింతపండుతో చేసావు, అదే టేస్ట్ వచ్చింది. కాకపోతే వంకాయ వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నా, నా స్టైల్లో చేస్తున్నా. ఓకేనా? ఇదిగోండి, ఇలాగా మగ్గకుండా వేగాలన్నమాట పచ్చిమిరపకాయలు. మనం టమాటా వేసి చేస్తే అవి ఆయిల్లో మగ్గుతాయి, కానీ ఇలా వేగాలన్నమాట. ఈ పచ్చడికైతే చాలా బాగుంటుంది. చూసారా ఎంత ఎరడాలుగా ఎట్లా ఏగిపోయాయో. పోతే మిగిలిన ఆయిల్లోనే నేను వంకాయ చెక్కలు వేసుకున్నాను. వంకాయలు కూడా వేయించవచ్చు, పుచ్చులు ఉంటాయేమో మనకు భయం కదా, అందుకని 2-3 చెక్కలు చేసి చూసుకొని మనం ఆయిల్లో వేయించుకోవచ్చు అన్నమాట. ఇవి కూడా వేగాలి కానీ మగ్గకూడదు, ఈ వంకాయ ముక్కలు కూడా. అప్పుడు ఆ పచ్చడి చాలా బాగుంటుంది. చూసారా? అదిగో, కానీ మగ్గుతున్నాయి అవి. వేగాలి, కొంచెం ఎర్రడాలుగా ఇంకొంచెం ఎర్రగా వస్తే అప్పుడు తీసేయచ్చు అన్నమాట. వచ్చాయి కొంచెం చాలు, ఇంకేం పర్వాలా. పోతే ఇంకా మిగిలిన ఆయిల్లో కొంచెం చింతపండు నిమ్మకాయ సైజు అంతా శుభ్రంగా కడిగేసుకొని ఆ ఆయిల్లో లైట్గా మగ్గనిస్తే మెత్తగా అయిపోయింది. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఆ చింతపండే నేను వేసింది. వంకాయ ముక్కలు వేయలే ఇంకా మిక్సీలో, వర్షాలు పడుతున్నాయండి అందుకని రోట్లో వేయలేదు. ఇదిగోండి చిన్నులపాయ, కొత్తిమీర, ఉప్పు, చింతపండు, చిన్నులపాయ, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిరపకాయలు. అదిగోండి అలా మెత్తగా చక్కగా పట్టేసుకున్నాను. ఇందులో ఇప్పుడు వేయించినవి వంకాయలు వేసుకోవాలి. చింతపండు కూడా బాగా మెత్తగా అయిపోయింది, టేస్ట్ మామూలుగా ఉండదు. ఈ వంకాయలు కూడా వేసుకొని ఇది కచ్చా పచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. వంకాయ ముక్కలు మనకి కనిపించాలన్నమాట, అసలు తింటంటే మామూలుగా ఉండదు. అదిగోండి ఇగో వంకాయ ముక్కలు. ఇది తాలింపు వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకొని, కానీ తాలింపు లేకుండానే ఇది చాలా బాగుంటుంది. నేను అందుకే మీకు తిని చూపిస్తున్నాను. కొంచెం ఎదగండి సంకటి నాది, దాంట్లో కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఏంటంటే ఎక్కువ నెయ్యి తిననండి నేను, నాకు పడదు అందుకని. కానీ దీంట్లో చాలా బాగుంటుందని కొంచెం వేసుకున్నాను అన్నమాట నెయ్యి. ఇది సంకటి బాగా వేడివేడిగా ఉంది, పచ్చడి అయితే చల్లగా ఉంది. ఎందుకంటే అది వేడి చల్లారాకే కదా మిక్సీ వేసుకునేది, అందుకని తిని చూపిద్దామని. అసలు జారిపోతుంది అనుకోండి, అంత బాగుంది. మీకు నచ్చినట్లయితే నా స్టైల్లో చేశాను, ఒక్క కామెంట్ పెట్టండి. అదిగో వంకాయ, ఆ ముద్దలో వంకాయ ఏంటంటే ఆ పచ్చళ్ళు అదిరిపోయిద్ది అనుకోండి, మనకి నోరు ఊరాల్సిందే. సూపర్గా ఉంది, వేడివేడిగా పొట్ట నిండిపోయినట్టే అనిపించింది, జారిపోతుంది ఆ పచ్చళ్ళు. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య బయటికి వెళ్ళటం లేదు, వెళ్ళినా ఏదో చిన్నపాటి వీడియో ఒకటి తీసి పెడుతున్నాను, కానీ వంటలు కూడా చూపిస్తాను, అందరికి వచ్చినవే. ఓకేనా? బాయ్.